దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో మీతో ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో ఈ మాటలు నేను మీతో ఎందుకు పంచుకోవాల్సి వస్తుంది అనేది మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏ మాటలు ఉంటే కనుక, ఈ మధ్యకాలం చెన్నై పట్టణం నుంచి మా పిల్లలు రావడం జరిగింది. వారితో ముచ్చటిస్తున్న సమయంలో బైబిల్లో నుండి ఒక వచనం మా మధ్యన చర్చకు వచ్చింది. ఆ వచనం ఏంది అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మాట ఎంతగానో ఆలోచింపజేసింది, ఎంతగానో మమ్మలను బలపరిచింది. ఎడారిలో నదులు పారడం ఏంటి, అరణ్యంలో త్రోవలు కలగడం ఏంటి, ఇది మీరు ఆలోచింపరా అనేటటువంటి మాట. ఆ మాట గురించి తలస్తుంటున్నప్పుడు ఈ అధ్యాయపు ప్రారంభంలో దేవత దేవుడు యాకోబు గారిని గురించి ఇలాగా వ్రాయించారు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనేటటువంటి ఒక గొప్ప మాటతో ప్రారంభింపబడినటువంటి ఈ అధ్యాయంలో 19వ వచనం దగ్గరికి వచ్చేసరికి, ఆ అధ్యాయంలో నూతనమైన కార్యము, నూతనమైన క్రియ, నూతనమైనటువంటి ఒక గొప్పనైన ఉద్దేశం దేవుడు యాకోబు గారి ఎడల జరిగించడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ కనబడుతోంది. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఎందుకు యాకోబు గారి విషయంలో దేవుడు ఇంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ఎడారిలో నదులు కానీ అరణ్యంలో త్రోవ కానీ, ఇది చాలా ఆశ్చర్యం కదా, చాలా అద్భుతం కదా. ఎందుకని దేవుడు యాకోబు గారి ఎడల ఇంత గొప్పనైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు అంటే, అదే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తుంటున్నప్పుడు, యాకోబు గారు చాలా ఆస్తిపరుడై తిరిగి ప్రయాణమే వస్తుంటారు. యబ్బోకు అనేటటువంటి రేవు దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో పెనుగులాడుతున్నటువంటి నరునిగా 32వ అధ్యాయము 25వ వచనం దగ్గరికి వచ్చేసరికి, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగెట్టు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను అనేటటువంటి మాట చూస్తుంటున్నాం. దేవునికి ప్రియమైన వారలారా, దేవునితో పెనుగులాడేటప్పుడు యాకోబు గారికి నష్టం కలిగిన పెనుగులాట విడిచిపెట్టలేదు. దేవునితో ఎంతగానో ఆస్తి కలిగి తిరుగు ప్రయాణమై లాభాను అనే ఆయన మామ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేప్పుడు ఈ రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఆస్తి వైపు చూడట్లేదు. ఒంటరిగా వచ్చిన యాకోబు సంతానం వైపు చూడట్లేదు. ఒంటరిగా వచ్చిన యాకోబు తనకున్న సమృద్ధి వైపు చూడట్లేదు, కానీ దేవుని వైపు చూస్తూ, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నా కాలు పోయినా చెయ్యి పోయినా ఏమి పోయినా కానీ నీవు ఆశీర్వదిస్తేనే కానీ, ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడి దేవుని నుండి ఆశీర్వాదం కొరకు తను నష్టపోవడానికి కూడా ఇష్టపడ్డారు. అందుకనే దేవుడు యాకోబు గారిని ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పార చేస్తాను నీ కొరకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుని కొరకు, దేవుని నుండి మనం ఆశిస్తామే కానీ ఏమీ నష్టపరుచుకోవడానికి ఇష్టపడం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను సమస్తమును నష్టపరుచుకుంటాను అంటారు. ఆయన విద్యన, ఆయన హోదాన, ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తుల సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని, ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన అంటున్నటువంటి మాట, నేను పెంట వెలించుతాను అంటారు ఆయన. సో ఈ లోకంలో యాకోబు దేవుని నుండి ఆశీర్వాదం కొరకు అందరినీ పంపివేసి యబ్బోకు రేవు దగ్గర దేవుని వైపు చూస్తుంటున్నట్లుగా, ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలి అంటే దేవుని వైపు చూడడానికి ఇష్టపడాలి. యాకోబు తనకు కలిగినటువంటి సమస్య వైపు చూడట్లేదు, కానీ ఓ దినాన్ని యాకోబు బెయేర్షెబా దగ్గర ఒంటరి అయి, ఆయన అంటారు కదా, ఇది పరలోకపు గవిని అని. గవిని దాటాడు, మావింటికి వెళ్ళాడు. ఇంచుమించుగా
21 సంవత్సరం మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ అతడు చేసినటువంటి దేవునితో అతడు చేసుకున్నటువంటి ఒడంబడిక మర్చిపోయి దేవునితో రిలేషన్ కట్ అయిపోయి తిరిగి యబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి అతడికి టెన్షన్ వచ్చి రేవు దాటితే అన్న ఎదురు చూస్తున్నాడు, అన్న చేతి పడితే నా జీవితం ఇక్కడితో అయిపోద్ది అన్నట్లుగా భయపడి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. కానీ ఈరోజు మీకు ఏ భయంలో ఉన్నారు, ఏ బెంగలో ఉన్నారు, ఏ భీతిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, దేవుని వైపు చూచి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ అని దేవునితో ఒక మంచి ఒడంబడిక చేసుకుంటే, దేవా నన్ను కనికరించువా, కృప చూపువా. ఒకవేళ దేవుడు నీ నుండి దేనినైనా దూరపరిస్తే నేను అంటాను, యబ్బోకు రేవు వరకు యాకోబు చాలా చక్కగా నడిచాడు. తనకుంటున్న సమృద్ధి, తనకుంటున్న సమస్తము చాలా సంతోషంగా వచ్చింది. కానీ యాకోబు మనసులో ఒక ఆందోళన ఉంది. యబ్బోకు రేవు దగ్గర ఆ ఆందోళనకు జవాబు, ఆ భయానికి జవాబు దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఎస్, దేవుడు ఆశీర్వదించాలి అంటే అక్కడ వరకు వచ్చినటువంటి నడక, అక్కడికి వచ్చినటువంటి సమస్తము కూడా అతడికి దూరమైన తరువాత దేవుడు నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దీనిను దేవుడు దూరం చేసి నేను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నారు. నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఆశీర్వదించవా. ఎప్పుడు వరకు అడగాలి? ఆయన ఆశీర్వదించే వరకు. రాత్రంతా పెనుగులాడినటువంటి యాకోబుతో దేవుడు అంటున్నటువంటి మాట యెషయా గ్రంథంలో అద్భుతమైనటువంటి వాగ్దానం, అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎండిన పరిస్థితి, దారి కానని పరిస్థితి, దరి చేరువారు లేని పరిస్థితి, ఏ పరిస్థితి అయినా నీ పరిస్థితిని మార్చడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి నుండి చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నారు. నీవు ఆయన ఆహ్వానాన్ని అర్థం చేసుకొని ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఇష్టమైతే కనుక తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మా దేవా, ఈ శ్రేష్ఠ సమయం ఈ మాటలు విన్నటువంటి బిడ్డలను దయచేసి మీరు అంగీకరించండి. వీరి జీవితాల్లో ఏదైనా ఇరుకు త్రోవలు, ఇబ్బంది పరిస్థితులుంటే మీరు అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను అన్న వాగ్దాన రీతిగా వీరి జీవితంలో మార్గాలు తెరిచి గమ్యానికి చేర్చమని, సంతోష సమాధానాలు మీ నుండి వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.